నువ్వు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నీకంటూ ఒక పద్ధతుంటుంది. అది నీ భగవంతుడు, భక్తుడు, ధైర్యము ఇదంతా గూడా. ఇక్కడే తేడా జరుగుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, అయ్యప్ప దీక్ష తీసుకొని స్కూలుకెళ్తే స్కూలు కొన్ని చోట్ల రానీయట్లేదు. టీచర్లు కొట్టడమో, మేనేజ్‌మెంటే రానివ్వకపోవడం. అక్కడ హిందువులు తిరగబడుతున్నారు. స్వాములంతా ఎళ్లి ఉద్యమిస్తున్నారు. అట్లాగే మొన్న పోలీసు అధికారులకి నువ్వు దీక్ష తీసుకున్నంత కాలం డ్యూటీలోకి రావద్దన్నటువంటి నోటీసులొచ్చినాయి. ఇప్పుడు భవానీ దీక్షలు తీసుకుంటుంటే కొన్ని స్కూళ్ళలో రానియట్లేదు. దీని మీదన చర్చ జరగాల. ప్రభుత్వాల నిర్ణయం ఉండాలి. దీక్ష తీసుకుంటే చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి, ఉపాధి మానేసి కేవలం దీక్షలోనే ఉండాలా? లేదా ఉద్యోగ, ఉపాధి, విద్య ఇవన్నీ చేసుకుంటూ దీక్ష చేసుకోవచ్చా? ఆ సందర్భంగా తీసుకుంటున్నటువంటి చర్యలు తప్పుబట్టచ్చా? రంజాన్ మాసానికి సంబంధించి ప్రత్యేకంగా ముందస్తు పర్మిషన్లు ఇచ్చేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర నుంచి విద్యా సంస్థల వరకు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ దాకా కూడా ఇక్కడొచ్చేటప్పటికి ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు? ఎందుకు హిందువుల విషయంలోనే ఈ తేడా, ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వాలకి చట్టాలు చెయ్యకపోతే గనక ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిర్ణయం, ఏ ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది.